తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అందరికీ. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉండేనో అది ప్రజల ఉద్యమం వలన తెలంగాణ రావడం జరిగింది. మేము కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ రావాలని అక్కడ నిరాదీక్ష చేసినప్పుడు చాలామంది మా మీద నవ్వినప్పుడు వీళ్ళు ఉట్టినే నిరాదీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పార్లమెంట్ని స్తంభించారు, కానీ వీళ్ళకు తెలంగాణ రాదని చెప్పి ఆ రోజులలో చాలామంది చెప్పినారు. కానీ కాంగ్రెస్ ఎంపీస్ ఆ రోజులలో నిరంతరం ఉద్యమంలో పాల్గొని నిరంతరం పార్లమెంట్లో అందరు పొలిటికల్ పార్టీస్ దగ్గర వాళ్ళకి నచ్చజెప్పి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ రోజులలో యూపీఏ ప్రభుత్వంలో ఎక్కువ మెజారిటీ లేకుండే, సోనియా గాంధీ గారికి ఇవ్వాలని ఉండే, కానీ మెజారిటీస్ సరిగ్గా లేనందువలన కష్టమైంది. అప్పుడు అందరు పొలిటికల్ పార్టీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి అందరు కూడా పార్లమెంట్లో 272 ఓట్స్ వేసినప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ రోజులలో కూడా కష్టం ఉన్నప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది జైపాల్ రెడ్డి గారికి. ఆ రోజులలో ఇది వాయిస్ ఓట్లో పాస్ చేద్దామంటే అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది. మీరా కుమారి గారు అది ఒప్పుకొని వాయిస్ ఓట్తోని తెలంగాణ ఫార్మేషన్ కావడం జరిగింది. ఈరోజు బీజేపీ వాళ్ళు చాలామంది చెప్తుంటారు, మొన్న సూర్య వారి ఎంపీ కూడా తలుపులు మూసేసి తెలంగాణ తెచ్చుకున్నారండి. తలుపులు ఎప్పుడు కూడా ఓటింగ్ ఉన్నప్పుడు మూసే ఉంటుంది, కానీ అప్పుడు ఆ రోజులలో కూడా అందరు పొలిటికల్ పార్టీసు తెలంగాణ రావాలని చెప్పి వారు సపోర్ట్ చేయడం జరిగింది. నాకు మంచిగా గుర్తుంది, ఆ రోజులలో ఎవరైతే తెలంగాణ గురించి త్యాగం చేసుకున్నారో మేము అప్పుడు ఆ రోజు సుమారు 300 మందికి ₹1,00,000 కూడా వారికి అప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో తెలంగాణ రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో పెట్టినారు. వారు ఆ ముందు ఆలోచనతోని ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో చిన్న రాష్ట్రాలు కూడా కావడం పార్లమెంట్లో బిల్ పెట్టవచ్చు అని చెప్పి ఆ ప్రొవిజన్ వల్లనే ఈరోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. అందరూ కూడా ఈ తెలంగాణని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఆదుకోవాలి, వారికి ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వాలి, 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి, విద్యా ఆరోగ్యంలో కూడా నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టడము, తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తెలంగాణ పిల్లలకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఈ దిశలో అందరూ కూడా సహకరించి తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేసి నిధులు లేకుండా చేయడం జరిగింది. మన ఉద్యమం ఉండే నిధుల గురించి, కానీ 10 సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా మనం చూసినాము. కాళేశ్వరం ప్రాజెక్టులో ₹1,00,000 కోట్ల ఖర్చు పెట్టి వారికి ఈ ఒక్క బొట్టు నీళ్లు లేకుండా 2 సంవత్సరాల నుంచి మనము ప్రొక్యూర్మెంట్ ఏదైతే చేస్తున్నామో సుమారు 30% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ ఈ సంవత్సరం చేయడం జరిగింది. అంటే ₹1,00,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము వృధా కావడం జరిగింది. కేవలము టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కమిషన్ల కోసము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడం జరిగింది. సో ప్రజలకు మళ్ళొకసారి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే అవసరం ఉంది. అభివృద్ధి బాటలో అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.